ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. నిన్న మనం రమణులు ఆత్మను వేరుగా శరీరాన్ని వేరుగా చూసేవారు. శరీరం ఉంటుంది అని నమ్మరు కాబట్టి ఆత్మే శాశ్వతం అని నమ్మేటట్టుగా ఉండేవారు. ఆయన దృష్టిలో అంతటా ఆత్మయే, ఆత్మ కానిది లేదు. ఆ స్థాయిలోకి వెళ్ళిపోయారు ఆయన. ఒకప్పుడు ఆయనను అడిగారు, మీరు రాత్రి బాగా నిద్రపోయారా అని. ఆయన అనేవారు, ఇది బాగా నిద్రపోయింది. ఇది బాగా నిద్రపోయింది అంటే శరీరం బాగా నిద్రపోయింది అని. ఇది బాగా నిద్రపోతే మరి మీరు అని అన్నారనుకోండి, నాకు నిద్ర ఎక్కడుంటుంది, ఆత్మ ఎప్పుడు తెలివిగానే ఉంటుంది, నాకు నిద్ర ఉండదు, కాబట్టి ఇది నిద్రపోయింది అనేవారు తప్ప, ఆయన దీనికి ఆకలేస్తోంది, మీరేమో శరీరానికి అనడానికి దీనికి నయం చేస్తాను, ఏదో జబ్బు తగ్గిస్తాను అంటూ ఉంటారు. నాకు ఆ మందు పడడం లేదు, చాలా బాధగా ఉందని ఇదంటోంది, మీరేమో తగ్గిస్తానంటారు, ఇదేమో నేను తగ్గనంటోంది. మీ పట్టుదల మీది, దీని పట్టుదల దీనిది. మీ ఇద్దరి పట్టుదలల మధ్యలో మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ నేను చూస్తున్నాను. నాకు నొప్పి తగ్గలేదనేవారు కాదు. మనమైతే ఏమంటాం చూడండి, ఆయన ఆత్మని శరీరాన్ని ఎంత వేరుగా చూసి మాట్లాడుతున్నారో ఒక్కసారి మనకి అర్థం అవడానికని ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మామూలుగా అయితే మనం ఏమంటాం, అంత వైద్యం చేశారేమిటో మోకాల నొప్పి తగ్గలేదండి, నా మోకాల నొప్పి అండి బాబు అంటూ ఉంటాం. అంటే శరీరం నాది అనే దృష్టిలోనే ఉంటాం, మనం యోగులం కాదు కదండి. ఆయన పాపం ఏమిటో దీనికి నొప్పి అనేవారు. దీనికి నొప్పి అంటే ఇది వేరు, నేను వేరు, నేనెవరు, నేను ఆత్మని. ఇది నొప్పి పెడుతోందని తెలుసుకుంటున్న వాడిని. తెలుసుకుంటున్న వాడికి కూడా నొప్పి ఉంటే ఇక వాడు దీనికి నొప్పి అని దేనికంటాడు? అది ఆయన ఉద్దేశం. కాబట్టి తెలుసుకుంటున్న వాడికి నొప్పి లేదు, కాబట్టి వాడు వేరు, ఇది వేరు. ఆయన ఎప్పుడూ దీన్ని ఇదిగా చూశారు, తానుగా ఉన్నారు. అసలైన నేను నేనని ఉండిపోయారు జీవితాంతం. అందుకే ఆయన అంత మహాపురుషుడైపోయారు. జీవితం అంతం ఏమిటి, అది ఎప్పుడు కలిగింది? ఒక్కసారి చిట్లిందంతే, చిటుక్కుని చిట్లిపోయిందంతే. అరుణాచలం మాట విన్నప్పుడు ఆ జీవితం అనేది చిట్లిపోయింది. ఎందుకు చిట్లిపోయింది? ఇంకా ఆయనకి సాధనే ఉంది. మనకి ఈ ప్రశ్నకి జవాబు వేదమే చెప్పగలదు తప్ప లౌకికంగా ఎవరి దగ్గర ఉండదు, సాధన వలనే ఉంటుంది. చూడండి, ఇవాళ ఆయన పండిపోయారు అంటే అది గతి జన్మల సాధన బలం. మనం కూడా చాలామందిని ఇంకా మళ్ళీ జన్మొద్దు బాబోయ్, మోక్షం ఇచ్చేసాయి స్వామి అని అడుగుతూ ఉంటాం. అది మనం ఈ జన్మలో అయినా గత జన్మలలో అయినా చేసుకున్న ఫలితాన్ని బట్టే ఉంటుంది. కానీ వీలైనంత మట్టికి మోక్షాన్ని పొందడానికి ఆ పరమేశ్వరుణ్ణి మనం కోరుకుంటూ ఉండాలి. కొంతమంది అంటూ ఉంటారు, ఒక 5,000 అప్పీరా, మళ్ళీ జన్మ అంటూ ఉంటే నీ రుణం తీర్చుకుంటాను అని, లేకపోతే మళ్ళీ జన్మలో నీ కొడుకుగా పుడతాను అని. ఇవి ఇంకా జీవితం మీద ఆశ ఉంటున్నది, ఇంకా మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ఏదో సాధించాలి అనే విషయాన్ని మన మనసు మనకు తెలియకుండానే నోటమ్మట వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఇంకా జన్మలు అంటే నా ఉద్దేశం చెప్తున్నానండో, మీ అందరికి ఎలా ఉంది అన్నది నేను చెప్పలేను. కాబట్టి ఇక మళ్ళీ జన్మ అంటూ ఉండడం, మళ్ళీ ఈ పుణ్యాలు పాపాలు, ఈ సంసారాలు, కుటుంబాలు, పిల్లలు, తల్లిదండ్రులు, భర్త, ఇవన్నీ కూడా మనం ఇంకా అనుభవించడం అయిపోయింది, చాలు. ఇక మనుష్య జన్మ ఎత్తాం, చేయవలసిన పుణ్యాలు చేసాం, చేయవలసిన పాపాలు చేసాం, ఆ పాపాలు పోగొట్టుకోవడానికి మళ్ళీ పుణ్యం ఏదో చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ పాపపుణ్యాల బేరీజు వేసుకుని భగవంతుడు మనల్ని ఒక దారిలోకి నడిపించేసి పుణ్య ఫలితమే ఎక్కువ ఉండేటట్టుగా చూసి, ధర్మపదంగా ఉండగలిగేటట్టుగా చూసి మనకి మోక్షాన్ని ఇచ్చేయగలిగితే ఇంక అంతకంటే వేరే పుణ్యం ఇంకోటి ఉండదు. ఆయన పండిపోయారు అంటే అది గత జన్మ సాధన బలం కదండి. అందుకని ఆ మార్గంలో మనం నడవగలిగితే లక్ష్యాన్ని చేరుకుంటాం. అందుకే ప్రమాణవాక్కు ఏది అంటే వేదం ఒక్కటే. వేదం ప్రమాణం తప్ప ఇంకేది ప్రమాణం కాదు. మనకి ఎక్కడ ఎవరు చెప్పినా అది వేదానికి వ్యతిరేకం కాకపోతేనే ప్రమాణంగా తీసుకోవాలి. వేద వ్యతిరేకమైతే ఎవరు చెప్పనివ్వండి, ప్రమాణం కాదు. చూడండి, శ్రీరామాయణం గొప్పదనం అంతా అదే. రామచంద్రమూర్తి ఎప్పుడు మాట్లాడినా ప్రమాణమైంది. ఎందుకు ప్రమాణమైంది? రాముడు తన సొంతంగా ఏది మాట్లాడలేదు, రాముడు ఏది మాట్లాడినా శాస్త్రం. శ్రీరామరాజ్యం అంటే ఏమిటో తెలుసా అండి? శ్రీరామరాజ్యం అంటే రాముడు కొత్త పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు, 1/6 పన్నులు పుచ్చుకున్నాడు, రహదారికి ఇరువైపులా చెట్లు నాటించాడు, చెరువులు తవ్వించాడు. ఇది కాదు శ్రీరామరాజ్యం అంటే.
శ్రీరామరాజ్యం అంటే యథాశాస్త్రం. శాస్త్రం ఎలా చెప్పిందో, రాజు పరిపాలించాలని ఎలా చెప్పిందో అలాగే రాముడు పరిపాలించాడు. అందుకే అది శ్రీరామరాజ్యం. అంతేగాని లేని వాళ్ళకి ఏవో మనం బెనిఫిట్స్ చూపించాము, ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని లేని వాళ్ళకి పంచాము, ఇదంతా కాదు రామరాజ్యం అంటే. ఆయనలా ఎవరైనా పరిపాలించాడు అంటే దాని అర్థం ఏమిటంటే శాస్త్రాన్ని తప్పకుండా పరిపాలించాడు అని అర్థం వస్తుంది తప్ప, శ్రీరామరాజ్యం అంటే రాముడి పరిపాలనలో కొత్త విశేషం ఉంటుంది, కొత్త కొత్త పథకాలు పెట్టారు అని అలా చూపించాలని కాదు. శాస్త్రం ఎలా ఉందో రాముడు అలా ఉన్నాడు అని అర్థం. కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్యం వ్యవస్థితం అంటాడు గీతాచార్యులు. మనం ఏ పని చెయ్యాలన్నా ఈ పని చెయ్యనా ఈ పని చెయ్యవద్దా అన్నప్పుడు ఏది ప్రమాణం? ఎవరు చెప్పినా ప్రమాణం కాదు. వేదం చెప్పిందా అదొక్కటే మన పూజ, అది చూసుకోవాల్సింది. మన పూజ అదే, వేదం చెప్పింది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, అంతే మనం చేసేయచ్చు. వేదం చెప్పలేదు మనం చేయకూడదంతే. ఒకళ్ళు ఏదో పర్వాలేదురా దేవుడు చూడొచ్చాడేంటి చేసేయి అన్నారనుకోండి, దేవుడు చూడట్లేదు అని భ్రాంతిలో ఉన్నావు అంటే దేవుడిని నమ్మట్లేదు అనే అర్థం, అంతే కదండి. కాబట్టి మన ఇంట్లో ఉన్న పూజలో మనం నిత్య పూజ చేసుకునే మూర్తులైనా సరే వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో మనం పూజ చేస్తేనే ఆ పూజ ఫలితాన్ని ఇస్తుంది. ఏవో అవి విగ్రహాలు, ఫోటోలు, వాటిల్లోకి ఏం పెడతాము, వాటికి ఎదురుగుండా పొగ పెట్టేసి వాళ్ళకి పొగ మీదకి వెళ్ళిపోతుంటే ఆ ఫోటోలకి పొగెడితే ఏమవుతుంది, మన మీదకి రాకుండా చూసుకోవాలి. ఆ విగ్రహాలకి పొగ వెళ్ళిపోతే ఏమవుతుంది, దీపం దగ్గరగా పెడితే వేడి తగిలిపోతుందా, అవి విగ్రహాలే కదా. ఇటువంటి ఆలోచనలు మనకు ఉండి మనం పూజ చేశాము అంటే, ఇప్పుడు పువ్వుల్లో చిన్న చిన్న చీమలు, పురుగులు ఉంటూ ఉంటాయి. అవి లేకుండా చూసి దేవుడికి పువ్వు పెట్టాలి. అవి దేవుడి మీదకి ఎక్కేసి కుట్టేస్తుంటే దేవుడు విగ్రహమే కదా, నిజం దేవుడు కాదు కదా అంటే అది మనం దేవుణ్ణి నమ్మట్లేదు, పరమేశ్వరుడు లేడు అని పూజ చేస్తున్నాం. ఆ పూజ ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి భగవంతుడు చెప్పిందే వేదం, వేదమే ప్రమాణం. కాబట్టి పరమేశ్వరుడికి మనం దగ్గరగా జరుగుతున్నాము అంటే వేదం చెప్పింది చేస్తున్నాము అని అర్థం. వేదం చెప్పనిది చేశాము అంటే పరమేశ్వరుడికి దూరంగా జరిగిపోతున్నాము అని అర్థం. ఇద్దరూ పనులు చేస్తూ ఉంటారు, ఇద్దరిది కర్మే. వేదం చెప్పినట్లు చేయడం భక్తితో బతకడం, వేదం చెప్పనట్లుగా చేయడం అసలు వేద ప్రమాణంలో ప్రమాణ బుద్ధి లేకుండా బ్రతకడం. కాబట్టి వాడు పరమేశ్వరుడికి దూరంగా జరుగుతూ ఉంటాడు, అంటే పాపాన్ని పెంచుకుంటూ ఉంటాడు అని అర్థం. అందుకే శంకర భగవత్పాదుల అవతార పరిసమాప్తి చేస్తూ ఏదో నిత్యమధీయతాం కర్మస్వనుష్ఠీయతాం అంటారు. వేదాన్ని ప్రమాణంగా తీసుకో, వేదం ఎలా చెప్పిందో అలా చెయ్యి, ప్రతిరోజు వేదం చదువుకో, దానివల్ల నువ్వు పరమేశ్వరుడికి దగ్గరవుతావు. ఎవరి చిత్తం వచ్చింది వాళ్ళు చెప్తారు. లోకంలో చూడండి ఎప్పుడూ కూడా, అందులో ఈ కలియుగంలో ఏంటంటే అసలు మార్గం చెప్పేవాళ్ళకన్నా తప్పు మార్గం చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మనం కనుక దానికి ఆకర్షించబడితే అది మన తప్పు. శాస్త్రాన్ని మనం తెలుసుకోవాలి, తెలుసుకుని జాగ్రత్తగా వైదికమైన మార్గంలో ప్రయాణించాలి. అంతెందుకండి, ఇప్పుడు భగవంతుడి దాకా అక్కర్లేదు, తల్లిదండ్రుల మాటే ఉంటుంది. బాబు బాగా చదువుకో, పైకి వస్తావు, మంచి ఉద్యోగం వస్తుంది, నీ మీద నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు అని తల్లిదండ్రులు చదువుకో 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 అని చెప్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినప్పుడు వాళ్ళు బాధపడినా వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, మంచి ర్యాంకులు రావాలి, మంచి ఉద్యోగాలు రావాలి, నా కొడుకు మంచి లెవెల్లో ఉండాలి, నా కూతురు మంచి పెళ్లి చేసుకుని చక్కటి పేరు తెచ్చుకోవాలి, పుట్టింటి పేరు అత్తింటి పేరు నిలబెట్టగలగాలి, ఇవే ఆలోచనలు ఉంటాయి తల్లిదండ్రులకి. అస్తమాటు చదువుకోమంటావేంటమ్మా, అస్తమాటు ఇది శుభ్రం చేయి, అది చేర్చుకో, ఇది నేర్చుకో అంటూ ఉంటావు, ఒబ్బిడిగా ఉండంటూ ఉంటావు, అందరితో మాట్లాడద్దు, వెకిలిగా నవ్వద్దంటావు అని ఆడపిల్లలు అనడం. అస్తమాటు చదువుకోమంటావేంటమ్మా, చదువే కదా, కాసేపు టీవీ చూడని అంటూ ఆ చదువుకునే సమయాన్నంతా వృధా చేసిన తర్వాత వాడు పెరిగి పెద్దవాడయ్యాక ఉద్యోగం రాకుండా ఇంకా తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు ఏమీ బాధపడరు. కడుపును పుట్టిన పిల్లలకి భోజనం పెట్టడానికి, వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళు ఉన్నంత వరకు పర్వాలేదు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ గతి ఏంటి? అందుకని పెద్దవాళ్ళు చెప్పిన మాట, పరమేశ్వరుడు చెప్పిన మాట ఒకటే, వేదంతో సమానం. కాబట్టే తల్లిదండ్రులని, తల్లికి అంత ఓర్పుని, తండ్రికి అంత సహనాన్ని ఇస్తూ ఉంటారు భగవంతుడు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే వేదాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి, వైదిక మార్గమైన మార్గంలోనే ప్రయాణించాలి.
రమణ భగవానునికి ఏ కారణం చేత అటువంటి జ్ఞానం కలిగిందంటారు? ఒక్కటే సమాధానం. అటువంటి సమాధానం మనకి దొరకాలి అంటే ఆయన స్థాయి పురుషుల జీవితాన్ని విచారణ చేయాలంతే. ఆయన స్థాయి పురుషుల పేర్లు మారుతాయి, కానీ మనం పేర్లు తీసేసి పరిశీలన చేసామనుకోండి, మొత్తం అందులో ఉన్న అర్థం అంతా ఒకటే. ఒక బంగారు గిన్నెలో కాస్త పాయసం పోసామనుకోండి, అలాగే ఒక వెండి గిన్నెలో ఒక అరిటాకు మీద, లేకపోతే ఏదో ఒక మట్టి పాత్రలో అయినా సరే పాయసం పోసామనుకోండి, ఈ పాయసాలన్నీ ఓ గిన్నెలోవే. మనం వీటి మీద విడివిడివిడిగా కలిపి పెట్టాం. కానీ అరిటాకు మీద పాయసం తిన్నా ఓలాగే ఉంటుంది, వెండి గిన్నెలోది తిన్నా బంగారు గిన్నెలోది తిన్నా ఒకలాగే ఉంటుంది. పాయసం ఒకటైనప్పుడు పాత్రతో సంబంధం ఎక్కడుంది? భగవాన్ రమణులు జ్ఞాని కాగలిగారంటే ఆయన జీవితం అంతే. రామకృష్ణ పరమహంస అయినా అంతే, చంద్రశేఖర భారతీ స్వామి అయినా అంతే. ఆఖరికి చూడండి, ఈ మధ్య మనం సాయిబాబా గారి చరిత్రలన్నీ చూస్తూ ఉంటాం. మన రమణుల చరిత్ర చదువుతూ ఉంటే దానికి దీనికి చాలా కూడా దగ్గర సంబంధం ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. బాబా గారి చరిత్రకి రమణుల చరిత్రకి చాలా చాలా విషయాలు ఇంకా ముందు ముందు వింటూ ఉంటే, మనం ఈ బాబా గారి చరిత్ర విన్న తర్వాత రమణుల చరిత్ర వింటుంటే ఆయనే ఇలా మళ్ళీ అవతారం చెందారా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఆ మార్గంలో వేరొకటి ఉండదు, అలా ఉండే అవకాశం కూడా లేనేలేదు. కానీ దానికి అసలు ఇలాంటి పురుషులకి ఇంకొక మార్గం ఉండనే ఉండదు. నాణ్య పంధాయనాయ విద్యతే, ఇంకొక మార్గం ఉందని మనం అనుకుంటున్నామేమో, లేదు మనం చూడండి, మంత్రపుష్పంలో ప్రతిరోజు చెప్తూ ఉంటాం, చేత్తో పువ్వు పట్టుకుని లేచి మనం ఒప్పుకుంటున్నాం ఇంకొక మార్గం లేదు, వేదాన్ని ప్రమాణంగా తీసుకుని ప్రమాణం చేయడం ఒకటే మార్గం అని. లేనినాడు దూరంగా వెళ్ళిపోతున్నాం. కాబట్టి రమణులు అలా చేశారు. గత జన్మలలో కొన్ని కోట్ల జన్మలలో చేశారు, ఈ జన్మలో పండింది ఆయనకి. అందుకే అలా కూర్చుంటే ఎంత బాధకైనా, అంటే వెనక్కి వచ్చేసాం మళ్ళీ ఎక్కడికి, ఆయన ఆ సొరంగంలోకి వెళ్ళిపోయి కూర్చుంటే తేళ్ళు జరులు పాకేసాయి చూసి తినేసాయి చూసారా, అక్కడికి వచ్చాం. అందుకనే ఆయన అంత బాధకైనా తట్టుకోగలిగిన స్థితి ఆయనకి ప్రారంభంలోనే వచ్చేసింది. ఈశ్వరుడితో ముడి తర్వాత పడిపోయింది. అందుకని ఆయన పాతాళలింగం దగ్గర వెళ్ళి కూర్చోగలిగారు. విషక్రిములు వచ్చాయి, కొరికేశాయి, మాంసం ముద్దలు వేలాడిపోతున్నాయి, ఎముకల దగ్గరికి పురుగులన్నీ చేరిపోయాయి, కొరికి తినేస్తున్నాయి, నెత్తురు కారిపోయి కింద అట్టకట్టేసింది. ఆయన అలా కూర్చుని ఆనందంలో ఉన్నారు. ఇది భౌతికమైన వాదానికి అందే విషయమా అని అన్నారనుకోండి, భౌతికమైన విషయంగా పరిశీలన చేస్తే ఏమనాలంటే, అలా కూర్చున్నాడంటే వాడొక పిచ్చివాడండి అనాలి. లోకంలో అర్థం కాని వాళ్ళందరికీ ఇవాళ కాదు ఎప్పటి నుంచో అదే పేరు పెట్టారు. అందుకే మహాపురుషులు ఏడ్చారు. రామకృష్ణ పరమహంసకి పట్టిందన్న పిచ్చి నాకెప్పుడు పడుతుందో అని. అందుకని ఏడ్చారు వాళ్ళందరూ. వీళ్ళని పిచ్చివాళ్ళు అంటున్నారని ఏడ్చారని అనుకోకండి, ఆ వాక్యం ముందు చెప్పాను కాబట్టి. మహాపురుషులందరూ కూడా ఎందుకు ఏడ్చారు? రామకృష్ణ పరమహంసకి పట్టినంతటి పిచ్చి నాకెప్పుడు నాకెప్పుడు పడుతుందయ్యా ఈశ్వరా అని బాధపడ్డారు. లోకంలో అందరూ నిద్రలేస్తూ ఇవాళ ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం అని సంతోషిస్తారు. రామకృష్ణ పరమహంస గారు నిద్రలేస్తూనే నేల మీద పడి తల కొట్టుకుని ఏడ్చేసేవారట. మేనల్లుడు వచ్చి ఎందుకలా ఏడుస్తున్నావు మావయ్య అని అడిగితే, ఒరే నా జీవితంలో ఇంకొక రోజు అయిపోయింది, నాకు అమ్మ దర్శనం అవ్వలేదన్నారట. అది వాళ్ళ వెంపరం. ఎన్ని కోట్ల సాధన చేస్తే ఈశ్వరుడికి దగ్గరవుతాం చెప్పండి. అకస్మాత్తుగా ఇవాళ ఈ జేబులో ఒక 10 రూపాయలు పెట్టుకుని మోక్షం అన్నది చెట్టు కింద కొనుక్కునే తేగల కట్ట లాంటిది కాదు కదా. కొన్ని కోట్ల జన్మలు వైదికమైన సాధన చేస్తే ఆ సాధనలో నువ్వు దగ్గరికి నడుస్తావు. అసలంటూ ప్రారంభమైతే మనల్ని ఎంత వేగంగా పరిగెత్తించాలో పరమేశ్వరుడికి తెలుసు. అరుణాచలం దగ్గరకు లాక్కోవాలనుకుంటే మౌలి దగ్గర మొదలుపెట్టి ఎక్కడి వరకు లాక్కున్నాడు? 5 రూపాయలు ఉన్నాయని అన్నతోనే చెప్పించాడు. అదే ఈశ్వరానుగ్రహం, అంతే కదండి. ఆయన బయలుదేరి వెళ్ళాలంటే చేతిలో డబ్బులు లేవనుకుంటే 5 రూపాయలు అందులో ఉన్నాయి, ఫీజు కట్టాయి అని చెప్పాడు. ఆ రకంగా పరమేశ్వరుడు అతనికి డబ్బు సాయం చేశాడు. ఒకప్పుడు రమణులు మహాజ్ఞానిగా ఆశ్రమంలో కూర్చుని ఉండగా ఆయనకి చాలా స్నేహితుడు అనిపించుకున్న వ్యక్తి, అతని పేరు రంగన్న, వెళ్ళి అడిగాడు. వెళ్ళిపోయే ముందు కనీసం మధురైలో నాతో కూడా చెప్పలేదని రమణ అని. ఆయన అన్నారు, వెళ్ళిపోయే ముందు వెళ్ళిపోతున్నానని నాకు ఒకటి తెలుసా, నడిపించిన వాడు వేరొకటి ఉంటున్నాడు, వాడు లాగుతున్నాడు, లాగబడ్డాను, నాకేం తెలుసు, ఏం చెప్పను అన్నారు. మౌల్వీ చేత చెప్పించారు, ముద్దు కృష్ణ భాగవతుని చేత చెప్పించారు.
ఆ చెవి కమ్మలు ఒక్కటే ఎందుకు మిగలాలి? ఆ అవసరం తీరిపోగానే విసిరి పారేశారు. స్నానానికి వర్షం అక్కడే ఎక్కడి నుంచి పడాలి? లోపలికి వెళ్ళేటప్పుడు అరుణాచలేశ్వర దేవాలయం అంతా ఎందుకు ఖాళీగా ఉండాలి? ఆయన వచ్చి అబ్బా నేను వచ్చానన్న తర్వాత కొన్ని సంవత్సరాలు ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? గుళ్ళోకి వెళ్ళి చూసొద్దామని చెప్పి వెంపర్లాట ఎందుకు లేదు? ఇవన్నీ కూడా పరమేశ్వరుని చేరిపోవడానికి ఆయన ధ్యానంలో మునిగిపోయారనే కదండి. అదే మనం చూడండి, ఏ వెంకటాచలమో ఏ శ్రీశైలమో వెళ్ళామనుకోండి, పొద్దున లోపలికి తీసుకువెళ్ళి దర్శనం చేయించి సాయంకాలం లోపలికి తీసుకెళ్తాం, వస్తారా అని ఎవరైనా అడిగారనుకోండి, అయ్యో తప్పకుండా వస్తామండి అని పరిగెడతాం. అదే రమణులు ఒకసారి అప్పా నువ్వు లాగావు వచ్చేసాను అన్నారంతే, ఇంకా మళ్ళీ గుళ్ళోకి వెళ్ళలేదు. ఎందుకని? ఆ అరుణాచలేశ్వరుని ఇక్కడ చూసుకుంటూ ఉండిపోయారు, ఆనంద తరంగాలలో ఉండిపోయారు. అది స్థాయి, అది జ్ఞానం. మనం ఇంకొకసారి దర్శనం అవుతే అమ్మో మళ్ళీ తిరుమలేశుడు దర్శనం అవుతోందని ఇంకోసారి లైన్లో నిలబడైనా చూసేస్తూ ఉంటాం. కానీ ఈయన అలా కాదు. అది రమణులకి మనకి ఉన్న తేడా. ఆ శరీరం నుంచి ఊడిపోయిన నాడికి ఇంకా శరీర స్పృహ ఎక్కడిది? ఆ స్పృహ లేదు, కొరుక్కు తినేసాయి. దాన్ని ఎవరు పట్టుకోగలరు? ఆ స్థాయిలో ఉన్నవాడే పట్టుకోగలగాలి, వేరే వాళ్ళకి సాధ్యం కాదు కదండి. అందుకని ఆయన్ని ఆ రకంగా చూసి ఎవరు గ్రహించారు, ఆయన అక్కడి నుంచి ఎవరు తీసుకువచ్చి బయట పెట్టారు అనే విషయాన్నంతటినీ రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఇందులో కేవలం రమణుల విషయమే చెప్పకుండా ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు ఏంటి అని అనుకోకండి. మనకి మొత్తంగా అన్ని విషయాలు తెలిస్తేనే రమణుల జీవిత చరిత్ర గురించి కూడా తెలుస్తుంది. కాబట్టి ఏదో ఆయన జ్ఞాని అయ్యారు, పాతాళలింగ గుహలో కూర్చున్నారు, అక్కడి నుంచి శేషాద్రి స్వామి వచ్చి తీసేశారు, ఆయన పరంపదించారు. అరుణాచలేశ్వరుడు అంటే ఆయనకి చాలా ప్రీతి, ఆయన మోక్షాన్ని పొందారు అని ఇలాగా 4 మాటల్లో చెప్పేస్తే బాగానే ఉంటుంది. కానీ అర్థమయ్యేటట్టుగా చెప్పి ఇవన్నీ కూడా మధ్యలో మీకు చెప్తున్నాము అంటే ఈ విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటే ఇంకాస్త ఎక్కువగా రమణుల్ని మీరు గుర్తించగలుగుతారు. అంటే ఆయన్ని గుర్తించగలిగేదంటే వాళ్ళం కాదనుకోండి, మనం ఆయన గురించి తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఇంత వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి రేపటి పారాయణంలో మిగిలిన విషయాలు తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.